కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. యూజువల్‌గా చాలామంది ఆల్రెడీ వీటి గురించి తెలిసుంటది. బట్ నేను కొద్దిగా డిఫరెంట్‌గా చెప్దామనుకుంటున్నాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసి ఎలా కంప్యూటర్ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి? అంటే కంప్యూటర్ స్పీడ్‌గా పనిచేయడానికి ఏమేం చేయాలనేది వెంటనే మైండ్‌కి స్ట్రైక్ అవ్వదు. సో, నాట్ ఓన్లీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్ గానీ, సర్వర్ గానీ, అడ్మినిస్ట్రేటర్స్‌గా వర్క్ చేసేవాళ్ళు గానీ, ఎవరికైనా సరే ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. సో, ఫర్ దట్ పర్పస్ ఇక్కడ చాట్ జీపీటీని యూజ్ చేశాను. మీరు మైక్రోసాఫ్ట్ కోపైలట్ గానీ, గూగుల్ జెమినీ గానీ, ఎనీ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి మీ కంప్యూటర్ స్పీడ్ పెరగడానికి స్టెప్స్ తెలుసుకోవచ్చు. జస్ట్ ఐయామ్ టైపింగ్ హౌ టు ఇంప్రూవ్ మై ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్. Let me know step by step procedure. ఓకే, ఒక ప్రాంప్ట్ని ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ పాయింట్, అన్ఇన్‌స్టాల్ అన్నెసరీ ప్రోగ్రామ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది వాళ్ళకి తెలియకుండానే చాలా ప్రోగ్రామ్స్‌ని ఇన్‌స్టాల్ చేసి పెట్టేసుకుంటారు. వాటిని అన్ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అంటే యూజ్ చేయని ప్రోగ్రామ్స్‌ని అన్ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చేద్దాం. సో, యూజ్ చేయని ప్రోగ్రామ్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్‌కి వెళ్తే ఫస్ట్ పాయింట్ పర్ఫార్మెన్స్ అని క్లిక్ చేస్తే మీ సిపియు ఎంత పర్సెంటేజ్ యూటిలైజ్ అవుతుంది, ర్యామ్ ఎంత పర్సెంటేజ్ యూటిలైజ్ అవుతుంది, హార్డ్ డిస్క్ ఎంత పర్సెంటేజ్ యూటిలైజ్ అవుతుంది, అలాగా మీ కంప్యూటర్లో ఉండే ప్రతి ఒక్క పార్ట్ గురించి, కాంపోనెంట్ గురించి చెప్తుందనమాట. ఇప్పుడు నా కంప్యూటర్లో అయితే సిపియు 15% మాత్రం యూటిలైజ్ అవుతుంది, ర్యామ్ 11.2%, అండ్ డిస్క్ 1%, ఇంకో డిస్క్ 0%, నెట్వర్క్ బాగానే ఉంది. సో, 2 నెట్వర్క్ కార్డులు ఉన్నాయి, వైఫై ఉంది, అండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంది, ఇంకో గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే సిపియు, ర్యామ్ గురించి చూద్దాం. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము కన్సిడర్ చేస్తే కనుక 2 ఇంటర్ డిపెండెన్సీ అనమాట. సో, మెమరీ యూటిలైజ్ అవుతుందంటే సమ్ ప్రాసెస్ రన్ అవుతున్నట్టు, సమ్ ప్రాసెస్ రన్ అవుతుందంటే కంప్యూటర్ ప్రాసెసర్ వర్క్ చేస్తున్నట్టు. సో, దానికి సంబంధించిన అంటే ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ ఎక్కువ మెమరీ యూటిలైజ్ అవుతుందో తెలుసుకోవాలంటే డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెమరీ దగ్గర సార్ట్ అవుట్ చేస్తే మాక్సిమం మెమరీ ఏ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేస్తుందో చూపిస్తుంది. ఇక్కడ క్రోమ్ 160 MB వరకు యూజ్ అవుతుంది, కన్జ్యూమ్ చేస్తుంది. ఎక్స్ప్లోరర్ 150 MB వరకు కన్జ్యూమ్ చేస్తుంది. వీటిని అన్ఇన్స్టాల్ చేయలేం కదా, రెగ్యులర్గా వాడే ప్రోగ్రామ్స్ కాబట్టి వీటిని మనం ఏం డిస్టర్బ్ చేయము. సో, ఏదైనా అన్నెసరీ ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు అంటే రేర్గా వాడే ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే కనుక దానిని అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నా కేసులో అయితే మోస్ట్లీ అంతా క్లీన్గా ఉంది. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రాము రిమూవ్ చేద్దాం అనుకున్నా సరే ఇక్కడ నాకు అన్నెసరీ ప్రోగ్రామ్ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ మోంగో డి ఉంది, ఇది మనం రిమూవ్ చేయొచ్చు కావాలంటే. అంటే నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, బట్ నేను అన్ఇన్స్టాల్ చేసి చూపించను, ఎలా అన్ఇన్స్టాలేషన్ చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. సో, ఈ ప్రోగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను, మోంగోడి. ఓకే, ఇది ప్రాసెస్ అనమాట. ఇది మోంగో డేటాబేస్కి సంబంధించింది. సో, అది అన్ఇన్స్టాల్ చేయాలంటే మీరు కంట్రోల్ ప్యానల్కి వెళ్ళి కంట్రోల్ ప్యానల్లో మీకు ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఎయిదర్ ఇక్కడ నుండి ఓపెన్ చేయొచ్చు, నేను రెగ్యులర్గా ఓపెన్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ కట్ ఉంటుంది, బట్ ఇది మీకు కంట్రోల్ ప్యానల్ డైరెక్ట్ ఇక్కడ నుండి ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఎలా వస్తుంది, ఇప్పుడు ఏదైతే అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ని ఇలా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో, మ్యూ దగ్గర స్టార్ట్ అయ్యి స్లోగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సి అలా వెళ్తుంది. సో, మనం అనుకున్నది ఏంటంటే మోంగో కాబట్టి జస్ట్ MON అని టైప్ చేయగానే మోంగో DB వచ్చేసింది. సో, మోంగో DB కంపాస్ అండ్ మోంగో DB డేటాబేస్ సాఫ్ట్వేర్ 2 ఉన్నాయి. సో, ఇది అన్ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ సింపుల్గా రైట్ క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తే సో, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తుంది అనమాట. సో, ఈ విధంగా అన్నెసరీ ప్రోగ్రామ్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు.
సో నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పింది, డిజేబుల్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్. మీ కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ నేను యూజువల్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది, సింక్ ఫోల్డర్ ఉంది, అంటే కాస్పర్ స్కై ఉంది, అండ్ వర్చువల్ మిషన్, ఓకే ఇది VMware కి సంబంధించింది, కాస్పర్ స్కై VPN, అండ్ ఇలా ఈ స్టార్టప్ ప్రోగ్రామ్స్ మీరు చూడాలంటే కనుక కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి స్టార్టప్ యాప్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టప్ యాప్స్ చాలా ఉంటాయి. సో ఇంతకుముందు చాలా యాప్స్ స్టార్టప్లో ఉంటే నేను అన్నీ ఆఫ్ చేసి పెట్టాను. సో యాక్చువల్గా ఫర్ సపోజ్ ఈ అవాస్ సెక్యూర్ బ్రౌజర్ ఇలా ఆన్లో ఉంటే కనుక ఎవ్రీ టైం కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడల్లా ఈ అవాస్ సెక్యూర్ బ్రౌజర్ అని ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఆఫ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా స్టార్టప్ యాప్స్ని, అంటే రెగ్యులర్గా మీరు యూజ్ చేయని యాప్స్ని ఆఫ్ చేయడం ద్వారా కూడా మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా క్లీనప్ డిస్క్ స్పేస్. మీ హార్డ్ డిస్క్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్డ్ డిస్క్ స్పేస్ యూటిలైజేషన్ వల్ల కూడా ఎక్కువ యూటిలైజేషన్ జరుగుతుంటే అది కూడా మీకు ప్రాబ్లం. ఇక్కడ C డ్రైవ్, D డ్రైవ్ చూస్తే కనుక D డ్రైవ్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది. 8.61 GB ఫ్రీ ఆఫ్ 237 GB ఉంది. సో దీంట్లో అన్నెసరీ ఫోల్డర్స్ కానీ, ఫైల్స్ కానీ, లేకపోతే పిక్చర్స్ కానీ, డౌన్లోడ్స్లో కానీ మీరు క్లీనప్ చేసుకోవచ్చు. దానికి ముందు బేసిక్గా చేయాల్సిన పని ఏంటంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ ఉంటుంది. డిస్క్ క్లీనప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్, ఇలా డిఫరెంట్ ఫైల్స్ టు డిలీట్ అని చూపిస్తుంది అనమాట. సో టోటల్ ఎంత అమౌంట్ ఆఫ్ డిస్క్ స్పేస్ని గెయిన్ చేయగలరో చూపిస్తుంది. ఇన్ మై కేస్ నథింగ్ మచ్, 36.8 MB ఓన్లీ దే. సో మేబీ మీ కేసులో అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఒకసారి చూసుకోండి. అన్నెసరీ థింగ్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఇక్కడ రీసైకిల్ బిన్ కూడా ఖాళీ అయిపోతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే చేయడం వల్ల ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్ అని అడుగుతుంది. డిలీట్ ఫైల్స్ అని కొట్టండి. సో దాంతో ఏంటంటే క్లీనప్ అయిపోతుంది అనమాట. డిస్క్ క్లీనప్ చేయడం ద్వారా మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని పెంచుకోవచ్చు. ఓకే, అప్డేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డ్రైవర్స్. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండేటట్లు చూసుకోండి. సో విండోస్ అప్డేట్ అంటారు. సో విండోస్ అప్డేట్ అని మరి ఇక్కడ టైప్ చేస్తే కనుక విండోస్ అప్డేట్. సో విండోస్ అప్డేట్ చెక్ ఫర్ అప్డేట్స్ అని క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ని చెక్ చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే కనుక లేటెస్ట్ అప్డేట్స్ చెక్ చేసి అక్కడ నుండి మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో యూఆర్ అప్ టు డేట్. లాస్ట్ చెక్ టుడే 8/23కి చెక్ చేసినప్పుడు ఇట్ ఈస్ అప్ టు డేట్ అనమాట. సో ఈ విధంగా విండోస్ అప్డేట్ చేయడం వల్ల కూడా మీ కంప్యూటర్ అనేది స్పీడ్ పెరుగుతుంది అనమాట. అలాగే ఇంక్రీజ్ వర్చువల్ మెమరీ. ఇంక్రీజ్ వర్చువల్ మెమరీ అంటే ఇప్పుడు ర్యామ్ సైజ్ ఏదైతే ఉందో కొన్నిసార్లు మీరు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ర్యామ్ ఫుల్ అయిపోయినప్పుడు కొంత హార్డ్ డిస్క్ స్పేస్ కూడా ర్యామ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మెమరీలో ర్యామ్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా హార్డ్ డిస్క్లో ఒక పేజ్ ఫైల్ .sys అని ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ కాపీ అవుతుంది. సో అది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లో ఇక్కడ పైన అడ్వాన్స్డ్ ఉంది కదా, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది కదా, పర్ఫార్మెన్స్ మీద క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేస్తే సిస్టమ్ మేనేజర్ సైజ్ ఆల్రెడీ ఉంది. సిస్టమ్ మేనేజర్ సైజ్ అంటే డిఫాల్ట్ కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది. మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ కస్టమ్ సైజ్ సెలెక్ట్ చేసుకొని ఇనీషియల్ సైజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 64 GB ఉంది నా కంప్యూటర్లో, మీ కంప్యూటర్లో 8 GB ఉందనుకోండి, ఒక 8 GB ఇచ్చుకోండి. ఓకే, లేదా 16 GB ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 GB ఇవ్వాలంటే 4 GB ఇవ్వాలంటే 4000 4 GB అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తే కనుక 1024 × 4 అంటే 1024 × 4 అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ కౌంట్ అవసరం లేదు, జస్ట్ నేను చూపించడానికి చూపిస్తున్నాను ఇక్కడ. సో 4 అంటే 4096. సో 4096 అని ఇచ్చి మ్యాక్సిమం స్పేస్ కూడా సేమ్ 4096 ఇస్తే కనుక 4 GB అనేది పేజ్ ఫైల్ సెట్ చేసినట్టు అవుతుంది. అంటే అప్ టు 4 GB వరకు స్వాపింగ్ జరుగుతుంది అనమాట. ర్యామ్ ఫుల్ అయిపోతే కనుక అందులో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా హార్డ్ డిస్క్కి టెంపరీగా స్టోర్ చేసి పెడుతుంది. ఇది ఓన్లీ ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్కి మాత్రమే. సో ఈ విధంగా కూడా
పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది రేర్ కేసులో మీకు యూటిలైజ్ అవుతుంది. అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు కంపల్సరీగా పేజ్ ఫైల్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ లాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ర్యామ్ సైజ్కి ఈక్వలెంట్గా ఉండాలని చెప్తారు. సో ఈ విధంగా ఇది కూడా ఒక ట్రిక్ అనమాట. సో ట్రిక్ అని చెప్పడం కంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మెథడ్. ఓకే, సో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వచ్చు. అలాగే అడ్జస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎఫెక్ట్స్ అంటే మీ గ్రాఫిక్స్ సంబంధించింది ఏదైనా సరే ఎక్కువగా యూటిలైజ్ అవుతున్నాయి అనుకోండి. సో దాన్ని కూడా సెట్టింగ్ చేయడం వల్ల, అంటే గ్రాఫిక్ కార్డ్ యూటిలైజేషన్ కానీ అటువంటి వాటిని చేయడానికి చేసినా సరే పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డీఫ్రాగ్మెంట్ యువర్ హార్డ్ డ్రైవ్ హెచ్డిడి ఓన్లీ. సో ఇవి మీరు ఒకసారి చూడండి. ఇంకా ఫర్దర్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఇప్పుడు ప్రాంప్ట్ ఫర్ సపోజ్ మీకు అడ్జస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా చేయాలో తెలియదు అనుకోండి. ఇక్కడ ఏమన్నది కంట్రోల్ ప్యానల్, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, సిస్టమ్, అడ్వాన్స్ సెట్టింగ్స్, పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్. ఇప్పుడు నేను వెళ్ళిందే ఏది వర్చువల్ మెమరీ సెట్ చేయడానికి వెళ్ళాను, అక్కడ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ చూస్ చేయడం వల్ల కూడా మీ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఫర్దర్ స్టెప్స్ అడగండి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి అంటే చాట్ జీపీటీకి అడిగితే కనుక డిఫరెంట్ మంచి ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల కరెక్ట్ ప్రొసీజర్ చూపిస్తుంది అనమాట. ఆ విధంగా మీ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరిన్ని ట్రబుల్ షూటింగ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెరీర్ ఓరియంటెడ్ వీడియోస్ రికార్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బై. సీ యూ.